జైపూర్ పింక్ సిటీగా ఎలా మారింది? మరి దాని గురించి మనం వివరంగా తెలుసుకునే ముందు మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఎక్కడ చూసినా గులాబీ రంగులో ఉన్న అందమైన భవనాలు కనిపిస్తాయి. 1876లో రాణి విక్టోరియా కుమారుడు ఆల్బర్ట్ ఎడ్వర్డ్, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారతదేశాన్ని సందర్శించారు. ఆ సమయంలో గులాబీ అనేది ఆతిథ్యానికి ప్రతీక. జైపూర్ ప్రజలు ఆతిథ్యానికి ప్రసిద్ధి చెందినందున మహారాజా సవాయి రామ్ సింగ్ సందర్శనకు వచ్చిన రాజు కుటుంబాన్ని స్వాగతించడానికి నగరం మొత్తాన్ని గులాబీ రంగులోకి మార్చారు. 1877లో మహారాజా రామ్ సింగ్ గులాబీ రంగును మరింత ముందుకు తీసుకెళ్లాడు. భవిష్యత్తులో నగరంలోని భవనాలన్నిటికీ అదే రంగు వేయాలని పేర్కొంటూ ఒక చట్టాన్ని చేశాడు. అప్పటి నుంచి జైపూర్ పింక్ సిటీ అయిపోయింది. జైపూర్ కళా వైభవాన్ని గుర్తించిన యునెస్కో 2019లో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. ఫ్రెండ్స్, మీకు జైపూర్లో ఏ ప్లేస్ అంటే బాగా ఇష్టమో అది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, జ్వరాన్ని థర్మోమీటర్తో, గుండె పనితీరు ఎలక్ట్రోకార్డియోగ్రామ్తో, లంగ్స్ పనితీరు చెతస్కోప్తో, అలాగే రక్తంలోని ఆక్సిజన్ పర్సంటేజ్ని పల్స్ ఆక్సిమీటర్తో, ఇలా వీటన్నిటిని తెలుసుకోవడానికి మనం డిఫరెంట్ డివైజెస్ యూజ్ చేస్తారు. కానీ ఈ 4 డివైజులు చేసే పని ఒక్క డివైస్ మాత్రమే చేస్తే ఎస్, విథింగ్స్ అనే కంపెనీ BeamWo 4-in-1 అనే డివైస్ పేరుతో వీటన్నిటి పనితీరు క్షణాల్లో సులభంగా తెలుసుకోవచ్చు. నుదుటిపై ఉంచి జ్వరాన్ని ఛాతిపై పెట్టి, గుండెను లంగ్స్పై పెట్టి వీటి పనితీరు తెలుసుకోవచ్చు. ఇది కేవలం మన అరచేతిలో ఒదిగిపోయేంత చిన్నగా ఉంటుంది. అంతేకాకుండా వీటి రిపోర్ట్స్ రూపంలో మన ఫోన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. వాటిని నేరుగా మన దగ్గరలో ఉన్న డాక్టర్కి పంపించి మరింత సమాచారం పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే